వాక్యంలను వింటున్నటువంటి నా సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనం హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, వాట్ ఆర్ ద వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ విచ్ కెన్ ప్రూవ్ ఇట్ అనేటటువంటి విషయాలు కొన్ని చూద్దాం ప్రియమైన వారలారా. దానిలో భాగంగా మొట్టమొదట సామ్స్ చాప్టర్ 5 వర్సెస్ 4 and 5 చూద్దాము ఏమన్నాయో. వర్సెస్ 4 and 5. For you are not a God who delights in wickedness. Evil may not dwell with you. For you are not a God who delights in wickedness. Evil may not dwell with you. 5వ వచనము. The boastful shall not stand before your eyes. You hate all evildoers. తెలుగులో చూద్దాము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఇవి వాక్యంలో దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు ఈ దేవుడు. డాంబికులు అంటే గొప్పలు చెప్పుకుంటూ డంబాలు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు ఈ దేవుని సన్నిధిలో నిలువలేరంట ప్రియమైన వాళ్ళారా. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అని చెప్పబడింది. పాపిని ప్రేమిస్తాడు దేవుడు, వాళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తారు. అందుకని చెప్పి మనలో నుండి ఆ పాపం పోగొట్టడానికి అనేక మంది దేవుని బిడ్డల్ని పెందలాడే లేపి పంపిస్తున్నాడంట దేవుడు మన దగ్గరికి. వెళ్ళి నశించిపోయిన బిడ్డలకు వాక్యాలు చెప్పండి, వాళ్ళని శుద్ధి చేయండి, నా దగ్గరికి వచ్చేలాగా చేయండి, నేను కడిగి శుద్ధి చేస్తాను అని దేవుడు అనేక మంది బిడ్డలను పంపిస్తే కొంతమంది వినేవారుగా ఉంటున్నారు, కొంతమంది వినని వారుగా ఉంటున్నారు. వింటే మనకి మేలు జరుగుతుందని దేవుడు వాక్యం మనకు బోధిస్తుంది ప్రియమైన వారలారా.